హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏయి స్తంభాల గుడి దగ్గర వచ్చాము. ఏయి స్తంభాల గుడి మన వరంగల్ నుంచి మనం బస్ స్టాండ్ నుంచి 30 రూపీస్ తీసుకుంటాడు ఆటో. మన ఏయి స్తంభాల గుడి, ఇంకోటి గుడిని మనం త్రికూట గుడి కూడా అంటారు, త్రికూట టెంపుల్ కూడా అంటారు. ఇప్పుడు మనం ఏయి స్తంభాల గుడి లోపల ఎంట్రీ చేద్దాం. ఇప్పుడు నేను చూపిస్తాను. మనం ఆటో దిగగానే మన ముందే 1000 పిల్లర్ టెంపుల్ అని పెద్ద పెద్ద అక్షరాలతో రాసి ఉంటుంది. అది చూడడానికి కూడా సింపుల్గా భలే ఉంటుంది. మనం ఇలా చూసుకుంటూ దానికి వెనకాలనే నడుచుకుంటూ మన ఎంట్రీ ఉంటుంది. మనం ఇక్కడ నుంచి నడుచుకుంటూ చిన్నగా వెళ్ళాలి. వెళ్తే మనకు మార్నింగ్ టైం కాబట్టి, ఇంకా ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఇంకా ఎవరు రాలే, ఎక్కువ పబ్లిక్ లేరు. ఇది వచ్చేసి మన మెయిన్ గేట్ ఎంట్రీ. ఈ గేట్ ఎంట్రీ అవ్వడానికి ఎలాంటి ఛార్జెస్ లేదు, ఎలాంటి టికెట్ కూడా అవసరం లేదు మనకు. ఈ ఏయి స్తంభాల గుడిని త్రికూట టెంపుల్ కూడా అంటారు. ఈ టెంపుల్లో, ఈ ఏయి స్తంభాల గుడిలో విష్ణు, ఇంకోటి పరమేశ్వరుడు, ఇంకోటి సూర్య భగవాన్ ముగ్గురు కలిసి ఉంటారు ఈ టెంపుల్లో. అందుకనే ఈ టెంపుల్ని త్రికూట టెంపుల్ కూడా అంటారు. ఇప్పుడు కాకపోతే ఈ టెంపుల్లో మెయిన్గా మన శివుడు ఉంటాడు, మన పరమేశ్వరుడు. ఈ టెంపుల్ ఒక్క స్తంభాలు ఉన్నాయి కదా, ఆ స్తంభాలు ఒక్కదానికి ఒకటి అటాచ్ టెంపుల్ అంటారు. 1000 పిల్లర్ టెంపుల్ అంటే మన ఒక్కదానికి ఒకటి పిల్లర్స్ ఇన్నర్ లాక్ ఉంటుంది. నేను మొత్తం చూపిస్తాను, అన్నీ చూపిస్తాను. ఇప్పుడు టెంపుల్ ఎక్కువ లోపల ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. వీడియోని కంటిన్యూగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. ఈ ఎంట్రీ వచ్చేసి మన దర్శనానికి లోపల వెళ్ళడానికి, కానీ లోపల ఫోన్లు అలౌడ్ లేదు మన వీడియో కోసం. లోపల వచ్చేసి ఫోటోలు వీడియో తీయలేకపోయాను. ఇంకోటి లోపల వచ్చేసి శివలింగం పెద్దగా ఉంటుంది, ఒక శివలింగం. ఆ శివలింగాన్ని మనం దర్శనం చేసుకోవచ్చు. స్పెషల్ అభిషేకం చేయాలంటే 200 రూపీస్. మనం లోపల వెళ్ళి శివలింగానికి దర్శనం ఇలా మనం వాటర్ కానీ పాలు కానీ అలా చేయవచ్చు, ఆకులు అలాంటి పూజ. అదే మనం ఒకవేళ టికెట్ లేకుండా చేయాలంటే బయట నుంచి, అంటే మరీ బయట నుంచి కాదు, శివలింగం ముందు మనం స్వామివారు ప్రసాదం ఇస్తారు, తీర్థం ఇస్తారు, మన హారతి తీసుకోవచ్చు ఒకవేళ టికెట్ లేకున్నా సరే. వచ్చేసి మన శివలింగం ఒక సైడ్ ఉంటుంది, ఇంకో సైడ్ వచ్చేసి మన సూర్య భగవాన్ ఉంటాడు. సూర్య భగవాన్ని ఇప్పుడు ఓపెన్ లేదు, మనం లాక్ వేసేసారు అన్నట్టు డోరు. విష్ణు భగవాన్ ఉంటాడు కదా, విష్ణు సూర్య భగవాన్ది విగ్రహాలు ధ్వంసం చేశారు అన్నట్టు అప్పట్లో. అందుకనే మన పరమేశ్వరునిది పర్మనెంట్ ఉంది. దానికి మరి ఆ టెంపుల్లో పరమేశ్వరుని మన శివలింగం ఉంటుంది కదా, దాన్ని టచ్ చేయలేదు. మరి ఎందుకు ఆ కారణం కూడా నాకు కూడా తెలియదు. కాకపోతే చూడడానికి బాగుంది. లోపల వచ్చేసి ఫోటో వీడియో తీయడానికి అలౌ లేదు. అందుకనే నేను లోపల వీడియో ఫోటోలు తీద్దామని ట్రై చేశా, కానీ మన లోపల ఉన్న స్వామివారు వద్దని అంటే నేను కూడా ఆపేశాను వీడియోలో. అందుకనే ఆ వీడియో కూడా షూట్ చేయలేదు. కానీ ఇప్పుడు ప్రజెంట్ దసరా కాబట్టి, దసరా రిలేటెడ్ మన దుర్గామాతని నిలవిచ్చారు విష్ణు టెంపుల్ ముందు. అంటే విష్ణు టెంపుల్ ఉంది కదా, లోపలనే ఒక ద్వారం ముందు మన దుర్గామాతని, దసరా ముందు కాబట్టి నేను దసరా ముందు విజిట్ చేశాను కాబట్టి మన దుర్గామాత విగ్రహం అక్కడ ఉంది. దాని తర్వాత వెనక బ్యాక్ సైడ్ వచ్చేసి విష్ణు విగ్రహాలు ఉంటాయి అప్పట్లో, ఇప్పుడైతే ప్రజెంట్ లేదు. ఏయి స్తంభాల గుడి, ఇంకోటి రామప్ప, ఈ 2 టెంపుల్స్ మన నక్షత్ర ఆకారంలో ఉంటుంది అన్నట్టు. పైనుంచి చూస్తే మన నక్షత్ర పీఠం ఉంటుంది కదా, ఆ పీఠం లెక్క ఆకారంలో ఉంటుంది. అందుకనే ఈ
శిల్పాలలో కూడా నక్షత్ర సింబల్ కూడా ఉంటుంది. నేను ఇందాక చూపించిన కదా, అందులోనే ఉంటుంది. అందుకనే ఈ టెంపుల్ కూడా మన నక్షత్ర ఆకారంలోనే ఉంటుంది. చుట్టూ అలానే ఉంటుంది, మన నక్షత్రం ఎలా ఉంటుందో అలా స్టార్ అలా లెక్కన ఉంటుంది. 7 స్తంభాల గుడి దర్శనం అయిపోయింది. ఇప్పుడు మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం రామప్ప టెంపుల్ దగ్గర. ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకోటి ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరి